నేడే కేంద్ర బడ్జెట్, రాష్ట్రానికి నిధులు రాబట్టడంపైనే ఏపీ ఎంపీల ఫోకస్. పోలవరానికి 12,000 కోట్లు ఇవ్వండి, కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ నిమ్మల వినతి. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో నేడు 2 కీలక బిల్లులు ప్రవేశపెట్టే ఛాన్స్. వైసీపీ హయాంలో చేపట్టిన టీచర్ల అక్రమ బదిలీలను రద్దు చేసిన చంద్రబాబు సర్కార్. భద్రాచలం, ధవళేశ్వరం దగ్గర గోదావరి ఉగ్రరూపం, ప్రమాద హెచ్చరికలు జారీ. నేటి నుంచి కుప్పంలో 4 రోజుల పాటు నారా భువనేశ్వరి పర్యటన. నీట్ను వ్యతిరేకిస్తూ కర్ణాటక సర్కార్ తీర్మానం. టీమిండియా కొత్త కోచ్ గంభీర్ మార్క్. ఇకపై 3 ఫార్మాట్లకు 3 వేర్వేరు జట్లు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.